దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, స్త్రీలకు సంబంధించి అంటే క్షేత్రానికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా మంది మొక్కుకుంటారు, మేము అక్కడికి వచ్చినప్పుడు ఇలా అంటే గుండు చేయించుకుంటామని కానివ్వండి, లేదు అంటే 3 కత్తెరలు అని, 5 అని, 7 అని, ఇలా వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు సంకల్పం చెప్పుకొని ఆ కోరిక కోరుకొని నిజంగానే వెళ్ళి ఆ మొక్కును చెల్లించుకోవడం చాలా వరకు చూస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం, అసలు స్త్రీలు ఇలా జుట్టు తీసేసే వ్యవహారాలు చేయొద్దు, శాస్త్ర విరుద్ధం అని. అసలు వాస్తవం ఏంటి? దాని గురించి వివరణ ఇవ్వండి. వాస్తవం అనేటువంటిది జనాలకి చాలా మందికి తెలియదు. ఆ తెలియనటువంటి నికృష్టమైన మనుషులందరూ కూడా చెప్పింది విని మన జీవితం కోసమే కదా చెబుతున్నారు అనేటువంటిది ఆలోచన చేయకుండా రకరకాలుగా మాట్లాడేటువంటి మూర్ఖమైనటువంటి నీచమైన జనాలు చాలామంది భూమి మీద తగలబడ్డారు. అందులో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదేంటండి అంటే, ఇంతకుముందు జరిగింది ఒకసారి ఇదే విషయంలో. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా గుండు చేయించుకోకూడదు. ఎప్పుడు చేయించుకోవాలి? వైధవ్యం. భర్త చనిపోతే 10వ రోజు నాడు గుండు చేయిస్తారు. ఇప్పుడు ఏమైంది? ఈ మొక్కులు అని చెప్పి గుండు కొట్టించుకోవటాలు, 3 కత్తెరలు ఇవ్వటాలు, 4 కత్తెరలు ఇవ్వటాలు, ఇవన్నీ కూడా పరమ నిషిద్ధం. ఈ కత్తెరలు కూడా లేదు. ఇప్పుడు కూడా స్త్రీకి సర్వకాల సర్వావస్థలందు నిషిద్ధమే. 2, అసలు ఆవిడికి స్త్రీకి అర్హతే లేదు. నేను మొక్కుకుంటాను, పురుషుడికే లేదు అసలు. ముందు స్త్రీకి అసలు లేదు. నేను మొక్కుకుంటాను, నేను ఈ మొక్కాను. ఎవరిని అడిగి మొక్కావు? నేను ఏదైనా ఒక మొక్కుకోవాలంటే మా నాన్నగారు బ్రతుకున్నంతకాలం ఆయన అడిగి అడగాలి. మా నాన్నగారు అనంతరం మా అన్నయ్యని అడగాలి. ఎందుకంటే నాకు పైన 2 ఉన్నారు. నేను ఎప్పటికీ జ్యేష్ఠుణ్ణి కాదు, అంటే నాకు ఎప్పటికీ కూడా ఆ స్థితిలో పెద్దరికం నేను తీసుకోకూడదు. కాబట్టి వాళ్ళని అడిగి నేను చెయ్యాలి. వాళ్ళని అడగకుండా నేను మొక్కుకున్నాను అని అంటే, ఒకటి నేను పెద్దవాడిని అయినట్టు. నేను పెద్దవాడిని అయ్యానంటే వాళ్ళు బ్రతికిలేనట్టేగా. ధర్మంగా మనం మాట్లాడుకోవాలంటే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలంటే, నా పై వాళ్ళందరూ ఉండగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మొక్కు అని అంటే, పెద్దవాళ్ళ అనుమతి లేకుండా నేను తీసుకోకూడదు. కానీ నేను చేసుకున్నానంటే నాకు జ్యేష్ఠత్వం వచ్చింది, నాకు పెద్దరికం వచ్చిందంటే ఏంటి అక్కడ పరిస్థితి? వాళ్ళు ఎవరు బ్రతికలేనట్టేగా. మరి అది మొక్కేనా? మొక్కు కాదు. పొరపాటును కూడా అటువంటి విధానాలు అనుసరించకూడదు. 2, స్త్రీలకి కావచ్చు, పురుషులకు కావచ్చు, చాలామంది బుద్ధి నశించి, మరి చెప్పే వాళ్ళకి బుద్ధి లేదో, ఆచరించే వాళ్ళకి బుద్ధి అంతకన్నా లేదు, గడ్డి తింటున్నారో తెలియదు. కానీ సంవత్సరంలో పిల్లలకి వెళ్ళి గుండు చేయిస్తారు. ఎంత ప్రమాదం అండి అది! అసలు ఏ శాస్త్రంలో ప్రమాణంలో చెప్పబడి ఉన్నది? ఎక్కడ చెప్పబడి? పుట్టు వెంట్రుకల లేదా? పుట్టు వెంట్రుకలు కూడా లేదండి, తీయకూడదు. ఎవరికైనా, అబ్బాయికైనా అమ్మాయికైనా తీయకూడదు. దానికి తృతీయే వత్సరే చౌలం ఉత్తరాయణే శుక్లపక్షే శుభార్థేతు కృత్వా అభ్యుదయకం తతః అని చెప్పబడి ఉన్నది. 3వ సంవత్సరంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 3వ సంవత్సరం వచ్చినప్పుడు ప్రధానంగా అబ్బాయికి చౌలము అనేటువంటి చేస్తారండి, అంటే చెవులు కుట్టించడం. ఆ సమయంలోనే కేశవపనం చేయాలి మొదటిసారి. అది కూడా దానికి ఒక ప్రక్రియ ఉంది, ఎలా పడితే అలా చేయకూడదు. దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియని చేసి తద్వారా అక్కడ ఒక వపన సంస్కారం అనేటువంటిది ఆ 3వ సంవత్సరంలో ఉంటుంది. మరి ఈ సంవత్సరంలో పిల్లలు వేసేసి అలా పట్టేసుకొని పిల్లలు, అది ఏడుస్తుంటే పిల్లలు పాపం ఇలా గుండు పట్టేసుకొని నుంచి దాని చుట్టూ గంధం రాసేసి, నా పిల్లలకి సంవత్సరంలో పిల్లలు మేము గుండు కొట్టించేవాళ్ళు తిరుపతిలో. స్వామివారు ఎంత మదన పడుతూ ఉంటారు. వీళ్ళ మొహాలు మండ, వీళ్ళకి చెప్తే వినరు, అర్థం చేసుకోరు, తెలీదు. ఇలా వచ్చి పురుడు అంటే దాన్ని ఏమంటారండి? మైలే కదా. ఆ జుట్టుని తీసుకొచ్చి అక్కడ ఇస్తున్నారు. తీసుకొచ్చి ఇంతకు మించి ఇంకొంతమంది ఉన్నారు దుర్మార్గమైన ఆలోచన మనుషులు. తిట్టకూడదు కానండి, తిడితే కానీ అర్థం కాదు అని చెప్పి. నాకు వాళ్ళ మీద కోపమే ఉంది.
షాన్మాసాత్ వృద్ధం, అమ్మాయికి 7 నెలలు వచ్చిన మొదలు డెలివరీ అయ్యేంత వరకు కూడా మగవాడు షేవింగ్ చేసుకోకూడదు, జుట్టు పెంచుకోవాలి. మా ఇళ్ళల్లో ఏం చేస్తారంటే 6వ నెల చివరిలో మొత్తం గుండు కొట్టి చేసుకుంటారు. మళ్ళీ 11వ రోజు పుణ్యాహవచనం బారసాల అన్నప్పుడు ఆ ముందు రోజు మొత్తం అంతా శుద్ధి రోజు నాడు క్షవరం చేయించుకుంటారు. కొంతమంది దీన్ని కూడా 2 నెలలు 3 నెలలు 5 నెలలు 6 నెలలు పెంచుకొని తిరుపతిలో ఇస్తారండి అంటారు. ఎంత కర్మ అండేది, ఎంత దోషం. జాతా శౌచం, అశౌచము అంటే అవన్నీ వెంట్రుకల్ని పట్టుకొని ఉంటాయి కాబట్టి వెంట్రుకలు తీసేయమంటారు. నీకు ఆ అధికారం ఉన్న వాళ్ళకి అధికారం లేని వాళ్ళకి ఒక డిఫరెంట్ ఉంది. నీకు అధికారం ఉంది, నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఆ అశౌచం కలిగినటువంటి కేశాలను అలానే పెట్టుకొని నువ్వు పేరు పెట్టుకున్నావు, అన్నప్రాసం చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. నీకు ఏనాడో కుదురు రోజునాడు అందరినీ తీసుకెళ్ళి అక్కడ నువ్వు ఇంత గడ్డ పెంచేసుకొని నేను మొక్కు అనుకుంటూ ఇస్తున్నావు గొప్పగా. ఎంత మహాపాపం. ఇవన్నీ చెప్పిన మనుషులు అర్థం చేసుకోరండి. పురుషులు స్త్రీలు అనే విషయం పక్కన పెట్టట, స్త్రీకి అసలు అర్హత లేదు ఏమాత్రము కూడా. స్త్రీకి ఎప్పుడు ఉన్నది అనంటే భర్త అనంతరం 10వ రోజు నాడు మేరు మందర తుల్యాని పాపాని వివిధాని చ కేశాను ఆశ్రిత్య తిష్టంతి తస్మాత్ కేశ కొన్ని సంకల్ప మంత్రాలు ఉంటే అవన్నీ చేసుకొని ఆత్మశుద్ధిం కామోవా పితృణాం అనుకుంటూ కొన్ని సంకల్పాలతో స్త్రీకి ఆ రోజు నాడే ఉంటుంది. అంటే ఒక్కసారి స్త్రీకి గుండు చేయించారు, వపనం చేయించారంటే మళ్ళీ ఆమె నెత్తి మీద వెంటనే ఉండకూడదు. భర్త వెళ్ళిపోయాడు, భర్త లేదు అంటే ఆమెకి ఎప్పుడూ కూడా ఆవిడ బ్రతుకున్నంతకాలము కూడా ఎప్పుడు నెలకు 15 రోజులకు 20 రోజులకు 2 నెలలకు వపనం అనేటువంటి చేయించుకుంటూ ఉండాలి. అంటే ఒక్కసారి స్త్రీకి వపనం, అది కూడా భర్త గతించిన తర్వాతే. కానీ ఇవాళ వెళ్ళి చాలామంది గుండు కొట్టి చేసుకొస్తుంటే ఏమనుకోవాలి చెప్పండి? అంటే వీళ్ళకి వైధవ్య ప్రాప్తి కలుగుతుంది అనుకోవాలా, కలిగి పని చేశారనుకోవాలా, మరి ఏమనుకోవాలి? భగవంతుడి దగ్గరికి వెళ్ళి మొక్కు ఇచ్చేసామంటున్నారు కానీ అసలు మొక్కు ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు, అసలు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు, ఎవరివ్వాలి, ఎవరివ్వకూడదు, ఏ రకంగా ఇవ్వాలి, అసలు మనకు అర్హత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా కొంచెం కూడా ఆలోచన లేకుండా అనాలోచన రహితంగా ఇటువంటివన్నీ కూడా చేయటం వలన తాను చెడ్డపోతే వనమంతా చేర్చింది అని ఒక చోట ఇబ్బందికరం ఉంది. అంటే ఇక్కడ ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది, వాడిని ముట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతుంది. అలా ఆ పాపం పాపం తలా పిడికడు అని చెప్పి నీ నెత్తి మీద ఉండేటువంటి పాపాన్ని ఈ పిల్లలు పుట్టినప్పుడు 11వ రోజును, ఇంకో రోజును, లేదంటే పిల్లలకి సంవత్సరం లోపును ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ తీసేస్తున్నావు కదా. దాని యొక్క ప్రభావం ఏ స్థాయిలో నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటావు అనే విషయం ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. ధర్మం ఏం చెప్పింది? నువ్వు శాస్త్ర ప్రమాణం చూసావా? స్త్రీకి కేశవపనం ఉందా లేదా నువ్వు గమనించావా? నేను మొక్కేసుకున్నా, ఎవరిని అడిగి మొక్కుకున్నావు? నీకు అర్హత ఎక్కడిది? నీకు భర్త బ్రతికే ఉన్నాడు కదా, భర్త బ్రతుకున్నప్పుడు నువ్వు ఎలా మొక్కుకున్నావు? నువ్వు మొక్కుకోవాలి ఏదైనా అంటే నువ్వు అడగడం కాదు, తన భర్త చెప్పాలి. నీకు ఏదైనా ఒకవేళ గురువారమును శుక్రవారము నేను ఇలా ఉందామనుకుంటున్నాను, కొంతమంది గురువారం రాత్రిపూట భోజనం చేయరు, ఇలా ఏదైనా ఉందామని అనుకుంటే సరే నీ ఇష్టం ఏదో ఒక రోజు ఉండు అని నువ్వు అడగకుండా నీ భర్త నీకు చెప్పాలి. లేదా నువ్వు అడిగినప్పుడు ఆయన వదిలేసిన ఏదో ఒక రోజు ఆయన నీ ఇష్టం, నువ్వు పలానా రోజు ఉంటే ఉండు అని చెబితే అది నీకు ఉపయుక్తం. కానీ నీకే నువ్వు ఒక నిర్ణయం తీసేసుకుంటే నిర్ణయం నువ్వు ఎప్పుడు తీసుకోవాలి? నువ్వు పెద్దరికం నీకు వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోగలగాలి. ఆ నిర్ణయం పెద్దరికం నీకు లేకుండా నువ్వు నిర్ణయం తీసుకున్నావు అంటే నీ భర్త ఉన్నాడా లేడా? ఇవి కొన్ని ఉంటాయండి. ఇటువంటివి దృష్టిలో ఉంచుకోకుండా ఇష్టానుసారం నేను మొక్కేసుకున్నాను, నేను ముక్కు తీర్చేసుకున్నానంటే దాని యొక్క ప్రభావం అనువంశంగా నువ్వు అనుభవించవలసినదే. దానివల్ల ఇసుకరైనంత పుణ్యం కూడా లేదండి. ఏ పాపమా పుష్కలంగా వస్తుంది. ఎందువల్లంటే అక్కడ నువ్వేమిస్తున్నావు? పవిత్ర క్షేత్రానికి వెళ్ళి మైల అనేటువంటిది ఏదైతే ఉందో ఆ కేశాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నావు నువ్వు. కాబట్టి మరి తాను చెడ్డపోతే వనమంతా చేర్చిందని చెప్పి నీ పాపాన్ని అందరికీ అంటగట్టేసావు. కాబట్టి అది అందరి పాపాన్ని నువ్వే అనుభవించాలి, తప్పదు. కాబట్టి ఇవి తెలుసుకొని జాగ్రత్త పడితే జీవితం అనేటువంటిది సుస్థిరంగా నిలబడుతుందమ్మా. అది ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి